జగన్. అన్న ఇప్పుడు ఇటు పక్క వాళ్ళు ఎవరన్నా నమస్కారం అన్న, నా పేరు వినయ్ కుమార్, మాది మల్కాపురం గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా అన్న. గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న. సోషల్ మీడియా సైనికుడు అన్న, ఇక్కడ అన్న మా అన్నకి 2022 నవంబర్లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడన్న. అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవ్ అన్నలు ఫోన్ చేశారన్న. అది మీ దృష్టికి వచ్చింది. దాని తర్వాత మా అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు. అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా. ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న, మీరు పంపించారు, మీకు తెలిసింది, మా ఇంటికి వచ్చారన్న. వచ్చిన తర్వాత అన్నోళ్ళు ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది. ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం, మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్న. ఆ రోజు చెప్పిన తర్వాత 2 నెలల్లో మా వదినకి జాబ్ ఇచ్చారన్న. 2 నెలల్లో ఇచ్చారన్న. మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న. ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ ఇంత ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే జన్మభూమి కమిటీ వాళ్ళు, కానీ వాళ్ళకి రాలా. ఆ టైంలో కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయి అన్న, మాకు వస్తున్నాయి. వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య చెప్పారన్న, ఒక ఆడమా మేము కూడా వేస్తాం, మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామని చెప్పారన్న. అలాగే అన్న మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్నా. కడుపు మాడిన వాళ్ళకి మీరు ఇచ్చేది పసందైన వంట. కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న, కడుపు మంట అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్న. ఆ పెత్తందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం. అయినా మీకు అండగా మేము ఉంటామన్నా. మా లాస్ట్ శ్వాస వరకు జై జగన్ అన్నా. మీకే మా ఫ్యామిలీ అంతా మేము మా నాన్న రేషన్ షాప్ డీలర్ అన్న. 2002 92 నుంచి 2002 వరకు డీలర్ అన్న. అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము జెండా మోసినామన్న. తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారన్న వాళ్ళు. ఎవరు ఆ కులపోళ్ళు మా మీద కేసులు పెట్టారన్న. దాని ద్వారా మేము ఇటే వచ్చినాం. అలాగే ముఖ్యంగా అన్న మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్న. మా అన్న చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి, తమ్ముడు నేను కూలికి పోతున్నా, 600 నాకు కూలి వస్తాయి, ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా, మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్న. చాలా ఇంతమంది ఫ్యామిలీని నాకు నువ్వు ఇచ్చినావన్నా. నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ. జై జగన్ అన్న. ఇప్పుడు ఇటు పక్క మాట్లాడండి అన్న, మాట్లాడండి. అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్. నా జగనన్న మాది వినుకొండన్న, పల్నాడు జిల్లా వినుకొండన్న మాది. వినుకొండ నుంచి వచ్చానన్న మీకోసం మిమ్మల్ని చూడటానికి. అన్నా జగనన్న, మీరు రేపు మేనిఫెస్టో విడుదల చేసే దాంట్లో రుణమాఫీ అని ఒక్క మాట అంటే అన్న, ఈసారి 175కి 175 40,000 మెజార్టీతో మనం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి 30,000 మెజార్టీ. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఒక లాస్ట్ క్వశ్చన్ ఇటువైపు నుంచి ఎవరన్నా ప్లీజ్. అటుపక్క మైక్ ఇవ్వండి ప్లీజ్. అన్నా 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 అస్సలాముఅలైకుం అన్నా. ఇదే ముస్లింస్ 2014 నుంచి 19 వరకు భయపడుతూ బతికామన్నా. కానీ 2019లో మా రాజన్న బిడ్డ మా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళ్ళెరగరేసి బతుకుతున్నామన్నా. మా మైనార్టీస్ కి 4 ఎమ్మెల్యేలు చేశారన్నా, ఎమ్మెల్సీలు చేశారు, డిప్యూటీ సీఎం చేశారు, మండలి వైస్ చైర్మన్ చేశారు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు 7 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అదే కాక మా ఆఫీస్ గారన్నకు రాజ్యసభ అనౌన్స్ చేశారు. మీరు ముస్లింస్ రాజశేఖర రెడ్డి బిడ్డని 1 అడుగు ముందుకేస్తే మీరు 4 అడుగులు ముందుకేశారన్నా. అన్నా వాళ్ళందరూ 3 జెండాలు పట్టుకొస్తున్నారు. మన దగ్గర ఒకే జెండా, కానీ ఆ జెండాకి 3 అక్షరాలు YSR. అది చాలన్నా. ఆ జెండాను పోతే రాజన్న బిడ్డ చాలు. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అన్న అందరికీ.
దీంతో సీఎం గారితో ఇంటరాక్షన్ అయిపోయింది. అన్న ఒక్క రిక్వెస్ట్, అందరితో మీరు స్టేజ్ మీద నుంచి ఒక సెల్ఫీ తీసుకుంటే బాగుంటుంది అన్న, అందరి కోరిక. ప్లీజ్ 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 అన్న. మీ అందరితో